అందరికీ నమస్కారం. తన్వి చెప్పే కథలకు స్వాగతం. ఈరోజే మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఈరోజే దేవీ నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఈ నవరాత్రుల్లో దుర్గాదేవి అమ్మవారిని 9 అవతారాల్లో పూజిస్తారు. కాబట్టి ఈ నవరాత్రుల 9 రోజులు చాలా శక్తివంతమైనవి. ఎందుకంటే ఈ 9 రోజుల పాటు దుర్గాదేవి భూమిపై సంచరిస్తూ ఉంటుంది. కాబట్టి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఈ నవరాత్రుల్లో ఇంట్లో పూజ చేసుకుంటే అమ్మవారి చల్లని చూపు మీ ఇంటిపై పడుతుంది. ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి. కుటుంబం అంతా ఆరోగ్యంగా సిరి సంపదలతో జీవిస్తారు. కాబట్టి ఈ రోజు నుంచి నవరాత్రుల మొదటి రోజున మీ ఇంట్లో ఉన్న అమ్మవారిని ఎలా పూజించాలనే విషయాల గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. నవరాత్రుల మొదటి రోజైన శైలపుత్రీదేవిని పూజించాలి. పార్వతీదేవినే శైలపుత్రి అని అంటారు. శైలపుత్రి అమ్మవారి కఠోర తపస్సు చేసి శివుణ్ణి భర్తగా పొందింది. కాబట్టి ఈ నవరాత్రుల్లో మొదటి రోజున అనగా ఈ రోజున శైలపుత్రిని ఆరాధించడం వల్ల మీ జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నీ తొలగిపోతాయి. పెళ్లి కాని అమ్మాయిలకు మంచి వరుడు లభిస్తాడు. భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. స్త్రీలకు దీర్ఘసుమంగళి ప్రాప్తిస్తుంది. మీ భర్త ఆయుష్ పెరుగుతుంది. అలాగే మీ భర్త సంపద విపరీతంగా పెరుగుతుంది. కాబట్టి వీలైనంత వరకు ఈ నవరాత్రుల మొదటి రోజున ఇంట్లో పూజ చేయడానికి ప్రయత్నించండి. మొదటి రోజు పూజలో ఖచ్చితంగా కలశం ఏర్పాటు చేసుకోవాలి. కాబట్టి ఈ నవరాత్రి మొదటి రోజున ఇంట్లో పూజ చేసేవారు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గుమ్మం ముందు ముగ్గులు వేసి మీ గుమ్మాన్ని నిండుగా అలంకరించుకోండి. ఈ నవరాత్రి మొదటి రోజున మీ ఇంటి గుమ్మం ఎంత అందంగా ఉంటే మీ ఇంటికి అంత ఐశ్వర్యం లభిస్తుంది. ఈ రోజున పూజ చేయడానికి శుభముహూర్తం ఉదయం. ఇంట్లో పూజ ప్రారంభించవచ్చు. ఉదయం పూజ చేయలేని వారు సాయంత్రం కూడా పూజ చేసుకోవచ్చు. మొదటిగా మీ పూజ గదిని శుభ్రం చేసుకొని దేవుని పటాలకు కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించుకోండి. మీ పూజ గదిలో దుర్గమ్మదేవి పటం ఉంటే అమ్మవారి పటానికి గంధం బొట్లు పెట్టి మీ దగ్గర ఉన్న నగలతో అమ్మవారి పటాన్ని అలంకరించండి. దుర్గమ్మ తల్లి పటం లేకపోతే మీ పూజ గదిలో ఏ అమ్మవారి పటం ఉన్నా పర్లేదు. ఆ అమ్మవారి పటాన్ని నగలతో అలంకరించండి. మీ దగ్గర నగలు లేకపోతే మట్టి గాజులతో ఒక దండను తయారు చేసి అమ్మవారి పటానికి వేయండి. మరీ ముఖ్యంగా ఈ నవరాత్రి రోజుల్లో గాజుల దండను అమ్మవారికి సమర్పిస్తే మీ కుటుంబానికి ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి. ఈ విధంగా పూజ ప్రారంభించే ముందు అమ్మవారి పటాన్ని నిండుగా ముస్తాబించండి. తర్వాత కలశ స్థాపన చేయాలి. కాబట్టి ముందుగా ఒక చిక్క పీఠాన్ని ఏర్పాటు చేసుకొని దాని మీద ఒక ఎర్రటి వస్త్రం వేసి ఈ ఎర్రటి వస్త్రం పైన 3 గుప్పల బియ్యం పోయండి. తర్వాత ఒక రాగి కలశం కానీ, ఇత్తడి కలశం కానీ, వెండి కలశం కానీ, ఇలా ఏ కలశమైనా పర్లేదు. ఒక కలశాన్ని తీసుకొని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి కలశంలో కొంచెం నీళ్లు పోసి అందులో పసుపు కుంకుమలు వేసి 11 రూపాయల బిళ్ళలను వేసి కలశం పైన ఒక కొబ్బరికాయని పెట్టండి. ఈ విధంగా కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. మన హిందూ మతంలో ఏ పూజ ప్రారంభించినా సరే ముందుగా గణపతిని పూజించాలి. కాబట్టి ముందుగా పసుపు గణపతిని తయారు చేసి గణపతిని పూజించాలి. పసుపు గణపతిని తయారు చేసి గణపతికి కుంకుమ బొట్టు పెట్టి కలశం ముందు ప్రతిష్ఠించండి. గణపతి మీద పసుపు కుంకుమలను వేసి పుష్పాలను సమర్పించి ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని 3 సార్లు జపించి గణపతికి నమస్కారం చేసుకోండి. తర్వాత అమ్మవారి పటం ముందు దీపం వెలిగించాలి. సాధారణంగా మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు ఇంతటి కుందులను ఉపయోగిస్తాము. అయితే ఈ నవరాత్రి రోజుల్లో పిండి దీపాలు ఉపయోగిస్తే చాలా మంచిది.
అన్నిటికన్నా పిండి దీపాలతో దీపారాధన చేస్తే మీరు చేసే పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి బియ్య పిండితో కానీ గోధుమ పిండితో కానీ 2 పిండి ప్రమిదలను తయారు చేసి ఈ పిండి ప్రమిదలకు కుంకుమ బొట్లు పెట్టి అమ్మవారి పటం ముందు వెలిగించండి. నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోసి ఒక్కో ప్రమిదలో 5 ఒత్తుల్ని వేసి దీపారాధన చేయండి. ఇక అమ్మవారికి నైవేద్యంగా పులిహోరని నివేదించండి లేదా బెల్లం పాలకాన్ని నివేదించండి. ఈ నవరాత్రి మొదటి రోజున తెలుపు రంగు అలాగే ఎరుపు రంగుకి చాలా ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి ఈ రోజున పూజ చేసేవారు తెలుపు రంగు కానీ ఎరుపు రంగు బట్టలను కానీ వేసుకొని ఇంట్లో పూజ చేసుకోండి. అలాగే పూజలో ఉపయోగించే పుష్పాలు కూడా తెలుపు రంగు లేదా ఎరుపు రంగులో ఉంటే చాలా మంచిది. మొదటి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఓం దేవి శైలపుత్రియే నమః అనే మంత్రాన్ని చదువుతూ ఇంట్లో పూజ చేయండి. ఇక చివరగా అమ్మవారికి హారతి ఇచ్చి ధూపం వేసి అమ్మవారికి నమస్కారం చేసుకోండి. అమ్మవారికి హారతి ఇచ్చేటప్పుడు కర్పూరం పైన చిటికెడు కుంకుమ వేసి అమ్మవారికి హారతి ఇవ్వండి. ఇక పూజను ముగించే ముందు తలపైన అక్షింతలు వేసుకొని 5 ప్రదక్షిణాలు చేసి అమ్మవారికి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా నవరాత్రి మొదటి రోజున అమ్మవారిని పూజిస్తే చాలు, దుర్గమ్మ తల్లి ప్రసన్నురాలై కోరిన కోరికలను నెరవేరుస్తుంది. పూజలో పెట్టిన ఈ కలశం చాలా శక్తివంతమైంది. కాబట్టి ఈ నవరాత్రి 9 రోజుల పాటు మీ పూజ గదిలో ఈ కలశం ఉంటే మంచిది. ఈ 9 రోజులు మీరు పూజ చేసినా చేయకపోయినా మొదటి రోజున ప్రతిష్ఠించిన కలశాన్ని అలానే పూజ గదిలో ఉంచండి. ఈ 9 రోజుల పాటు కలశం పూజ గదిలో పెట్టలేని వాళ్ళు, అంటే మీకు మధ్యలో కుదరినప్పుడు ఈ నవరాత్రి మొదటి రోజున ఉదయం పూజ చేసి సాయంత్రం కలశం కదిలించి కొబ్బరికాయను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి కలశంలో ఉన్న నీటిని ఏదైనా చెట్టుకు పోసి కలశంలో వేసిన రూపాయి బిళ్ళను తీసి మీ బీరువాలో పెట్టుకోండి.